కృష్ణ భక్తులు వైష్ణవులు కూడా మహాశివరాత్రిని జరుపుకుంటారు. మీకు తెలుసా? సమస్త వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు సారమైన శ్రీమద్ భాగవతం నిగమ కల్పతరోర్ గలితం ఫలం ఏం చెప్తుందంటే వైష్ణవానాం యథాశంభు అంటే శివుడు టాప్ మోస్ట్ బెస్ట్ వైష్ణవ అని చెప్తుంది. అట్లాగే మనం దశమ స్కందం చూస్తే నందమహారాజు యశోదాదేవి అంబికావనంకు వెళ్ళి శివరాత్రి రోజున చక్కగా స్నానం ఆచరించి శివుడికి అంబకి పూజ చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళకి కృష్ణుడి మీద ఇంకా ప్రేమ ఆప్యాయత ఇంకా పెరుగుతాయి. ఇది అసలైన రహస్యం. అందుకని మనం కృష్ణుడి అందు ఇంకా ప్రేమ భక్తి ఇంకా పెరగాలి, ఇంకా నా భక్తులు ఏమన్నా అవరోధాలు వస్తే తొలగించమని మనం శివుడిని ప్రార్థించవచ్చు. శివుడిని ఆశుతోష్ అని అంటారు. అంటే చాలా త్వరగా క్విక్గా ఆయన ప్లీజ్ అవుతారు. భక్తులు ఆయన్ని భౌతిక కోరికలు సిరి సంపదల గురించి ప్రార్థిస్తారు అండ్ డెఫినెట్గా వాళ్ళు కోరుకున్న వరాలు లభిస్తాయి. కానీ వైష్ణవులు కృష్ణ భక్తులు మాత్రం శివుడిని భౌతిక కోరికలు కోరరు. వాళ్ళు ఆచరించే కృష్ణ భక్తిలో ఏమైనా అవరోధాలు వస్తే తొలగించమని, కృష్ణుడందు ఇంకా ప్రేమ పెంచమని వాళ్ళు ప్రార్థిస్తారు. ప్రభుపాదులు వారు శ్రీమద్ భాగవతంలో ఈ చిన్న స్టోరీ చెప్తారు. ఒక పేద బ్రాహ్మణుడు శివునికి మహాభక్తుడు. ఆయన ప్రత్యక్షమయ్యి సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళమని చెప్తారు. సనాతన గోస్వామి ఆయనకి హరే కృష్ణ మహామంత్ర దీక్ష ఇచ్చి కృష్ణ భక్తుని చేస్తారు. మనకి ఇక్కడ అన్నమయ్య ఎంత ఫేమస్సో, గుజరాత్లో నర్సీ మెహతా అని మహాభక్తుడు ఇంట్లో ఏదో గొడవయ్యి ఆయన వెళ్ళిపోతాడు. ఒక పాడుబడిన శివాలయంలో తల దాచుకుని ఆ శివాలయం చక్కగా శుభ్రం చేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేసి పూలు అర్పించి చక్కగా ఓం నమః శివాయ అని ఆయన జపం చేస్తారు. అండ్ శివుడు ప్రత్యక్షమయ్యి నీకు భోగభాగ్యాలు కావాలా, సిరి సంపదలు కావాలా అని అడిగితే నాకు ఏమీ అవసరం లేదు, నా కృష్ణుడి యొక్క రాసలీల చూడాలి అని ఆయన కోరికను వ్యక్తం చేశారు. శివుడు ఆయన్ని గోలోకం తీసుకెళ్ళి చక్కగా ఆ రాసలీలని కూడా చూపిస్తాడు. ఈ రెండు కథల అంతరార్థం ఏంటంటే శివుడు ఆయన భక్తుల్ని కృష్ణుడి దగ్గరికి చేరుస్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, పితాహమస్య జగతో మాత ధాత పితామహ, మనందరికీ తల్లి తండ్రి గురువు దైవం అన్నీ కృష్ణుడు. అందుకని అందరిని జీవుల్ని కృష్ణుడి దగ్గరికి శివుడు చేరుస్తున్నాడు. సారాంశం ఏంటంటే వైష్ణవులు కూడా ఇలా ప్రార్థించవచ్చు. ఓ గోపేశ్వర్ మహాదేవ్, రాధాకృష్ణుల పాదసేవలో నాకు భక్తిని ప్రసాదించు అని. హరిభక్తి విలాస్ చెప్తుంది, శివరాత్రి రోజున చక్కగా ఉపవాసం ఉండండి, నామస్మరణ చేయండి. శివుని దయ మర్సీ ద్వారా మన కృష్ణ భక్తి పెరుగుతుంది. హరే కృష్ణ.